ఎయిర్పోర్ట్ అవతల రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కేటాయింపు గత ప్రభుత్వంలో జీఎంఆర్తో చర్చించి వెనక్కి తీసుకున్న తాజాగా మంత్రివర్గ కమిటీ వేసి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అప్పగింత. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న 1000 కోట్ల విలువైన 500 ఎకరాలు తిరిగి జీఎంఆర్కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో భోగాపురం ఎయిర్పోర్టుకు 2703 ఎకరాలను కేటాయించారు. ఇందులో 793 ఎకరాలను ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కాకుండా వాణిజ్య అవసరాలకు కేటాయించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖ అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక అభివృద్ధి కోసం 500 ఎకరాలను వెనక్కి తీసుకునే విధంగా ఒప్పించి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత అన్ని అనుమతులతో పనులు ప్రారంభించిన జీఎంఆర్ శరవేగంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం కొనసాగిస్తుంది. ఆ తర్వాత 2024 అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ జీఎంఆర్ అడగకుండానే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం వేసి ఆగమేఘాల మీద 500 ఎకరాలు జీఎంఆర్కి వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకోవడం, దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపడం, వెంటనే జీవో విడుదల చేయడం చకచక జరిగిపోయి మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కొక్క ఎకరం ఇంటూ ఒక కోటి వేసుకుంటే ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ దగ్గర 3-4 కోట్లు, 4 కోట్లు వేసుకుంటే 2000 కోట్లు ఫ్రీగా ఇచ్చినట్టు. 2000 కోట్ల రూపాయలతో కట్టేటటువంటి దానికి 2000 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇచ్చేసినట్టే. అంటే భూమి ద్వారా ఇక వాళ్ళకి చేతిలో డబ్బులు ఏం పడవు, వాళ్ళు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటారు, ఆ అప్పులతో డబ్బులు కట్టేసుకుంటారు. ఈ వచ్చే డబ్బులు దానికే. ఒకవేళ ఏమైనా లాస్ అయిందనుకోండి వేరే సంస్థకు అమ్మేసుకుంటారు, లేదా బ్యాంకు కట్టరు, ఎగ్గొట్టేసి స్వాధీనం చేసుకోమంటారు. ఇట్లా వచ్చే భూముల ద్వారా వచ్చే డబ్బులు ఈ అమ్ముకుంటే 1000 కోట్లు, పెట్టుబడికి ఇంత, సంపాదన ఇంత, రాజకీయ పలుకుబడి ఉంటే ఇవాళ రోజున సాధ్యమయ్యేటటువంటిది ఇంత. అదే తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇకపోతే